నిన్నటిదాకా ఒకరి కింద పనిచేసిన వాళ్ళు సడన్గా వాళ్ళకే బాస్ అయితే ఆ కిక్ ఎలా ఉంటుందో ఇప్పుడు మన భారతదేశం రైల్వేల విషయంలో ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఈ మధ్య మన రేంజ్ ఎంతలా మారిపోయిందంటే 2014 కంటే ముందు మనం సొంతగా రైలు ఇంజిన్లు తయారు చేసుకున్నప్పటికీ వాటిని నడిపించే ప్రొపల్షన్ సిస్టమ్స్ మాత్రం ఇక్కడ జస్ట్ అసెంబుల్ చేసేవాళ్ళం, లేదా పూర్తిగా ఫారిన్ టెక్నాలజీ మీదే డిపెండ్ అయ్యేవాళ్ళం. అప్పట్లో సిమెన్స్, ఏబీబీ, ఆల్సోటం లాంటి పెద్ద ఫారిన్ కంపెనీలే మన రైల్వేలకు పెద్ద దిక్కు. వాళ్ళు ఏమిస్తే అదే వాడాలి, వాళ్ళు ఏ రేట్ చెబితే అదే కట్టాలి. అప్పట్లో మన దగ్గర తయారైన ప్రొపల్షన్ సిస్టమ్స్లో కూడా యూరోప్ నుంచి తెచ్చిన పార్టులే ఎక్కువగా వాడేవాళ్ళు. మన రైల్వేలు చిన్న చిన్న సబ్ అసెంబ్లీల కోసం కూడా ఆ దేశాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఏదైనా చిన్న రిపేర్ వస్తే చాలు ఫారిన్ నుంచి ఇంజనీర్లు వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉండేది. మన దగ్గర టాలెంట్ ఉన్నా సరే సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల మనం ఎప్పుడు వేరే దేశాల మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. మన బిహేవియర్ కూడా అప్పట్లో ఎలా ఉండేదంటే బయట నుంచి వస్తేనే అది బెస్ట్ క్వాలిటీ అనే ఒక మైండ్ సెట్లో ఉండిపోయాం. కానీ ఇప్పుడు సీన్ కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. అసలు ఏమైందో తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ఇది 2026. ఆ రోజుల్లో ఏ వెస్ట్రన్ కంట్రీస్కి అయితే మనం ఎదురు చూసామో ఈరోజు అవే దేశాలు తమ రైళ్లలో మన భారతదేశంలో తయారైన ప్రొపల్షన్ సిస్టమ్స్ను వాడుకుంటున్నాయి. పోయినేడాది జూలై 2025లో మన రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఒక మీటింగ్లో గర్వంగా ఒక మాట చెప్పారు. మనం కేవలం రైల్ ఇంజిన్లు, ప్యాసింజర్ కోచ్లు మాత్రమే కాదు, మెట్రో రైళ్ల బోగీలు, ముఖ్యంగా ఈ ప్రొపల్షన్ సిస్టమ్స్ను కూడా ఎక్స్పోర్ట్ చేసే రేంజ్కి ఎదిగిపోయామని చెప్పారు. ఇప్పుడు ఫ్రాన్స్, మెక్సికో, రొమేనియా, స్పెయిన్, జర్మనీ, ఇటలీ లాంటి ఎంతో డెవలప్ అయిన దేశాలన్నీ మన భారత్లో తయారైన సిస్టమ్స్నే వాడుతున్నాయి. అసలు వినడానికే ఇదొక గూస్ బంప్స్ మూమెంట్ లాగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే దశాబ్దాల తరబడి మనం వాళ్ళ టెక్నాలజీ కోసం క్యూలో నిల్చున్నాం. వాళ్ళు పాతబడిన టెక్నాలజీని మనకు అంటగడుతున్నా సరే సైలెంట్గా తీసుకునే పరిస్థితి మనది. కానీ ఇవాళ మన క్వాలిటీ చూసి వాళ్ళే మన దగ్గరికి వచ్చి ఆర్డర్లు ఇస్తున్నారు. అసలు ఎప్పటి నుంచో వాళ్ళ దగ్గర ఇంపోర్ట్ చేసుకున్న మనం ఇప్పుడు వాళ్ళకే ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎలా వచ్చాం? ఈ మ్యాటర్ మాట్లాడుకునే ముందు అసలు ఈ ప్రొపల్షన్ సిస్టమ్ అంటే ఏంటో ఒక లుక్ వేద్దాం. సింపుల్గా చెప్పాలంటే రైలును ముందుకు నడిపించడానికి, స్పీడ్ పెంచడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే మెయిన్ పవర్ సిస్టమ్ ఇది. మనుషులకు హార్ట్ ఎంత ఇంపార్టెంటో రైలుకి ఈ సిస్టమ్ అంత ఇంపార్టెంట్. ఇందులో మోటార్, కన్వర్టర్, ట్రాన్స్మిషన్, కంట్రోల్ సిస్టమ్ లాంటి మెయిన్ పార్ట్స్ అన్నీ కలిపితేనే ఈ ప్రొపల్షన్ సిస్టమ్ అవుతుంది. ఇదంతా ఒక కాంప్లెక్స్ ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పొచ్చు. నేను ముందే చెప్పినట్టు ఒక 10 ఏళ్ల క్రితం వరకు కూడా ఈ టెక్నాలజీల కోసం మనం పూర్తిగా ఇంపోర్ట్స్ వైపే చూసేవాళ్ళం. ఒక కంప్లీట్ ఇంజిన్ తయారు చేయడానికి ఎక్కడెక్కడి నుంచో పార్ట్స్ తెచ్చి మన దగ్గర జస్ట్ బిగించేవాళ్ళు. అంటే మన పని కేవలం స్క్రూలు బిగించడమే అన్నమాట. టెక్నాలజీ మొత్తం వాళ్ళదే, లాభాలు మొత్తం వాళ్ళవే. మనం కేవలం ఒక కస్టమర్ లాగా మిగిలిపోయాం. లోకల్ కంపెనీలకు ఆ ఛాన్స్ ఇచ్చే బిహేవియర్ అప్పట్లో ఉండేది కాదు. కానీ 2014 తర్వాత మేక్ ఇన్ భారత్కు గట్టిగా ఊపందుకోవడంతో అసలు కథ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ పాలసీలు మారాయి. మన దగ్గర బిజినెస్ చేయాలంటే మన దేశంలోనే ఫ్యాక్టరీలు పెట్టాలి, ఇక్కడే ప్రొడక్షన్ చేయాలి అనే ఒక స్ట్రాంగ్ రూల్ తీసుకురావడంతో చాలా మార్పులు వచ్చాయి. అప్పటికే మన దగ్గర ప్రొడక్షన్ చేస్తున్న ఫారిన్ కంపెనీలతో పాటు దశాబ్దాలుగా రైల్వేలకు సర్వీసెస్ అందిస్తున్న మేధా సర్వో డ్రైవ్స్, BHEL లాంటి మన లోకల్ కంపెనీలు కూడా ఫీల్డ్లోకి దిగాయి. లోకల్గానే ఆల్టర్నేటివ్స్ డెవలప్ చేయడం మొదలుపెట్టాయి. ఆల్స్టోమ్, సిమెన్స్, ABB లాంటి గ్లోబల్ కంపెనీలు కూడా మన దేశంలోనే ఏకంగా 90% పైగా లోకలైజేషన్తో పార్ట్స్ తయారు చేయడం స్టార్ట్ చేశాయి. అంటే కేవలం ఒక 10% మాత్రమే బయట నుంచి తెచ్చుకుంటున్నారు, మిగతా అంతా ఇక్కడే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈరోజు మీరు పట్టాలపై చూస్తున్న వందే భారత్ ట్రైన్స్, మెట్రోలు, లోకోమోటివ్లు, ENU లాంటి అన్నిటిలో వాడుతున్న సిస్టమ్స్ 90% పైగా మన భారత్లోనే తయారైనవి. ముఖ్యంగా వందే భారత్ ట్రైన్స్ రాకతో మన రైల్వే సెక్టర్ రూపురేఖలే కంప్లీట్గా మారిపోయాయి. అంత స్పీడ్గా వెళ్ళే ట్రైన్స్ మన దగ్గర తయారు చేయడం ఒక ఛాలెంజ్. కానీ మన ఇంజనీర్లు ఆ ఛాలెంజ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. వందే భారత్ కోసం డెవలప్ చేసిన ప్రొపల్షన్ సిస్టమ్స్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్లో ఉన్నాయి. దీనివల్ల లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్కి విపరీతమైన డిమాండ్ పెరిగింది. మన దేశంలో తయారయ్యే వస్తువుల క్వాలిటీ చూసి ఫారిన్ కంపెనీలు సైతం ఆశ్చర్యపోయాయి. ఇదంతా ఏదో రాత్రికి రాత్రే జరిగిపోలేదు. దీని వెనుక వేలాది మంది ఇంజనీర్లు, వర్కర్స్ డెడికేషన్, స్ట్రాంగ్ విజన్ ఉన్నాయి.
కవచ్ లాంటి సేఫ్టీ టెక్నాలజీలు కూడా మన సొంతగా డెవలప్ చేసుకోవడం మన రైల్వేస్ రేంజ్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. ఇక ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈరోజు సిమెన్స్, ఏబీపీ, ఆల్స్టోమ్ లాంటి టాప్ కంపెనీలు యూరోప్లో వాళ్ళు తయారు చేసే రైళ్లలో మన దగ్గర తయారైన పార్టులనే వాడుతున్నారు. అశ్విని వైష్ణవ్ గారు చెప్పినట్టు ఇప్పటికే మనం వరల్డ్ వైడ్గా ఉన్న డిఫరెంట్ కంట్రీస్కి 5,000కు పైగా ప్రొపల్షన్ సిస్టమ్స్ను ఎక్స్పోర్ట్ చేశామంటే మన సత్తా ఏంటో క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అలా అని వాళ్ళు 100% మన మీదే డిపెండ్ అయ్యారు అనుకుంటే అది కరెక్ట్ కాదు. కానీ 2024 తర్వాత మన దగ్గర ప్రొడక్షన్ కెపాసిటీ పెరగడంతో వాళ్ళ గ్లోబల్ సప్లై చైన్లో భారత్ ఒక కీ ప్లేయర్ అయిపోయింది. 2014కు ముందు జస్ట్ మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు ఇక్కడ అసెంబుల్ మాత్రమే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇక్కడే కాంపోనెంట్ లెవెల్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరగడం, పైగా కాస్ట్ కూడా చాలా తక్కువ కావడంతో ఆ ఫారిన్ కంపెనీలు మన దగ్గర నుంచే సరుకు కొంటున్నాయి. మన దగ్గర వర్క్ ఫోర్స్ స్కిల్డ్గా ఉంటుంది, లేబర్ కాస్ట్ కూడా యూరోప్తో పోలిస్తే చాలా తక్కువ. అందుకే వాళ్లకు ఇదొక బెస్ట్ డీల్ లాగా అనిపించింది. చైనా +1 స్ట్రాటజీ కూడా మనకు చాలా ప్లస్ అయింది. కరోనా తర్వాత ప్రపంచ దేశాలన్నీ చైనా మీద డిపెండ్ అవ్వడం తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యాయి. వాళ్ళ బిహేవియర్ నచ్చక చాలా దేశాలు ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ కోసం వెతికాయి. ఆ టైంలో భారత్ ఒక పర్ఫెక్ట్ చాయిస్ లాగా కనిపించింది. మన గవర్నమెంట్ కూడా పిఎల్ఐ స్కీమ్స్ లాంటివి తీసుకొచ్చి కంపెనీలకు సపోర్ట్ ఇచ్చింది. మనం గ్లోబల్ సప్లై చైన్లో లేనప్పుడు ఈ కంపెనీలు వాళ్లకు కావలసిన పార్ట్స్ని ఇటలీ, స్విట్జర్లాండ్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి చోట్ల ఉన్న తమ సొంత ఫ్యాక్టరీల నుంచి తెచ్చుకునేవి. అక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ అయినా సరే వేరే ఆప్షన్ లేక అక్కడే తయారు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ని భారతదేశం సక్సెస్ఫుల్గా రీప్లేస్ చేస్తుంది. నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేశం కూడా రైల్వేలకు కావలసిన పార్ట్స్ అన్నీ 100% వాళ్లకు వాళ్ళే సొంతగా తయారు చేసుకోలేరు. ఏదో ఒక పార్ట్ కోసం వేరే దేశం మీద ఆధారపడక తప్పదు. ఈరోజు మన దగ్గర తయారయ్యే వాటిని కూడా 100% లోకల్ అనలేము, కానీ ఏకంగా 90%కి పైగా ఇక్కడే తయారు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు మన రైళ్లు నడుపుకోవడానికి మనం వేరే ఏ కంట్రీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదన్నది మనందరికీ ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఇస్తుంది. ఒకప్పుడు మనం వాళ్ళ కోసం వెయిట్ చేసేవాళ్ళం, ఇప్పుడు మన సప్లై కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇదొక పెద్ద ఎకనామిక్ షిఫ్ట్ అని చెప్పాలి. మీరు గమనిస్తే సౌదీ అరేబియా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల ఎకానమీలు మనకంటే చాలా పెద్దవి. వాళ్ళ దగ్గర డబ్బుకు కొదవలేదు. వాళ్ళు ఈరోజు రోలింగ్ స్టాక్ను పక్కాగా తయారు చేయగలరు. కానీ కోర్ టెక్నాలజీ కోసం వాళ్ళు కూడా ఇంకా బయట దేశాల మీదే ఆధారపడుతున్నారు. వాళ్ళ దగ్గర ఆ రేంజ్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ లేదు. కానీ మన భారత్ మాత్రం వాళ్ళందరికంటే ఒక అడుగు ముందే ఉంది. మనం కేవలం డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం కాదు, మనమే సొంతంగా డిజైన్ చేసి, డెవలప్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నాం. మన టెక్నాలజీని వాడుకోవడానికి ఆ పెద్ద దేశాలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఫ్యూచర్లో బుల్లెట్ ట్రైన్ లాంటి హై స్పీడ్ రైల్వే నెట్వర్క్స్ని కూడా మనం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇక్కడే సొంతగా టెక్నాలజీ డెవలప్ చేసే రేంజ్కి వెళ్తున్నాం. ఇంకో 10 ఏళ్లలో భారత్ ప్రపంచానికే అతిపెద్ద రైల్వే ఎక్స్పోర్టర్గా మారినా అసలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఈ గ్రోత్ వల్ల కేవలం టెక్నాలజీ పరంగానే కాదు, ఎకనామికల్గా కూడా మనకు చాలా ప్లస్ అవుతుంది. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెరగడం వల్ల లక్షలాది మందికి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా జాబ్స్ వస్తున్నాయి. చిన్న చిన్న కాంపోనెంట్స్ తయారు చేసే చిన్న తరహా పరిశ్రమలకు కూడా ఫుల్ డిమాండ్ పెరిగింది. దీనివల్ల మన లోకల్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. మన దేశం నుంచి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్స్ పెరుగుతుంటే ఫారిన్ కరెన్సీ మన దేశంలోకి వస్తుంది. ఇది ఓవరాల్గా మన కంట్రీ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. మన లోకల్ ఇంజనీర్స్కి కూడా గ్లోబల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇదంతా చూస్తుంటే ఒకప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎక్కడికి వచ్చామనిపిస్తుంది కదా. పాత ఇంజన్ల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన రోజులు పోయి ఇప్పుడు ఏకంగా యూరోపియన్ కంట్రీస్కి మనమే ప్రొపల్షన్ సిస్టమ్స్ పంపిస్తున్నాం. రాబోయే రోజుల్లో కంప్లీట్ ట్రైన్ సెట్స్ని కూడా వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే ప్లాన్స్లో మన గవర్నమెంట్ ఉంది. సౌత్ అమెరికా, ఆఫ్రికా లాంటి దేశాలు ఇప్పటికే మన రైల్వే టెక్నాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. మన వందే భారత్ ట్రైన్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి కొన్ని దేశాలు లైన్లో ఉన్నాయి. ఇదంతా కేవలం ఒక అచీవ్మెంట్ మాత్రమే కాదు, మన కంట్రీ కేపబిలిటీస్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మన దగ్గర టాలెంట్కి కొదవలేదు. సరైన విజన్ ఉంటే మనం ఏదైనా సాధించగలమని వరల్డ్కి ప్రూవ్ చేశాం. మన ఇంజనీర్స్ వర్క్ డెడికేషన్, లాంగ్ టర్మ్ ప్లానింగ్ వల్ల ఈరోజు మనం ఈ టాప్ పొజిషన్లో ఉన్నాం. ఇదే జోరు కంటిన్యూ అయితే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్లో మనల్ని బీట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు ఇంతవరకు ఈ వీడియో చూసి ఈ ఇన్ఫర్మేషన్ ఎంజాయ్ చేసినట్లయితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి.
ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ గ్రోత్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన భారతదేశం ఇలాగే ఇంకా ఎన్ని సక్సెస్ స్టోరీస్ క్రియేట్ చేయాలని కోరుకుందాం. ధన్యవాదాలు. జై హింద్.